ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం. అనేక మార్పులు, అనేక పరిణామాలు, అనుమానాలు, అవమానాలు. ఎక్కడ కూడా జీవితంలో పరాభవం జరగకుండా, అవమానాలు, విరోధ భావాలు కలగకుండా జాగ్రత్త పడాల్సిన నామ సంవత్సరం ఏమిటి అంటే శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు, భర్త చాట్ అనుసరించిన ఫలితాలు కావు. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపి కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి గు, గే, గో, సాశీసు, సే, సో, ద అనే అక్షరాలన్నీ కూడా కుంభరాశి జాతకులు అవుతారు. అంటే ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఇలాంటి అక్షరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులు అవుతారు. మరి గ్రహగమన గతులు విషయానికి మనం ముందుగా ముఖ్యంగా వస్తే గురువు జూన్ 2 వరకు కూడా మీనరాశిలో సంచారం చేయటం. జూన్ 2న గురువు మీనరాశిలో సంచారం చేయటం. అక్టోబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలోను, 31వ తారీఖు నుంచి సింహరాశిలోను అతిచారంతో వెళ్ళటం. డిసెంబర్ 18 తర్వాత ఈ గురువు వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. వక్రగతిలో ఇలాంటి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటే, ఎలాంటి ఫలితాలు నిర్ణయం చేయబడిందంటే, కుంభరాశి వాళ్ళకి లాభాధిపతి, ద్వితీయాధిపతి గురువు పంచమ స్థానంలో ఉంటాడు. అంటే జూన్ 2 వరకు పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతాన ప్రాప్తి కలగటం, సంతానం ద్వారా శుభవార్తలు, వాళ్ళకి వివాహాలు, శుభ కార్యక్రమాలు, చదువులు, వాళ్ళ యొక్క అబ్రాడ్ వెళ్ళటం, విదేశాలకు వెళ్ళటం, విద్యార్థులు కోరుకున్న యూనివర్సిటీలో మంచి సీట్లు లభించడం, ఒకటి విద్య యందు ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉంటాయి. ఎంసెట్ కానీ, ఐఐటి కానీ, నీట్ కానీ, బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఎంఎస్ కానీ, అలానే ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఇలాంటి వాటిల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లాభాల బాటలో ఉంటాయి. లాభాల బాటలో ఉండటం వల్ల అధిక లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు 6వ స్థానంలో ఉంటాడు గురువు. 6వ స్థానంలో కొంచెం డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఆకస్మికంగా డబ్బులు ఖర్చు కావటం, మొండి బాకీలు వసూలు కాగలేకపోవటం, ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. మళ్ళీ సింహరాశిలోకి రాగానే వెంబటే వివాహాది ప్రయత్నాలు, శుభ కార్యక్రమాల నిర్వహణ, మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావటం, ఒకటి శుభ కార్యక్రమాల నిర్వహణ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గురువు వల్ల మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కుటుంబ పరంగా కలతాలు రాకుండా, భార్యాభర్తల మధ్యలో చికాకులు రాకుండా, అలానే జూలై 25 నుంచి శని డిసెంబర్ 10 వరకు ఉంటాడు. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకోకుండా, చికాకులు, శత్రులు మిత్రులు కాస్త శత్రువులుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. రాహు వల్ల కూడా విదేశాలకు వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు కలగటం, కేతు వల్ల భద్రత బాగా పెరిగి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు జరిగే అవకాశాలు ఉంటాయి. శుక్రుడు వల్ల కొన్ని లేట్ అయ్యే అవకాశాలు, రవి వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు, బుధుడు వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్ని గ్రహాల వల్ల శ్రీ పరాభవనావసం ఈ విధంగా ఉండబోతుంది. కొన్ని విషయాలు మనం చూసుకుంటే, ఈ సంవత్సరం అంతా కూడా గురువు 2వ తారీఖు వరకు కూడా పంచమం లోహమూర్తి కావటం, 31వ తారీఖున షష్టమంలో సువర్ణమూర్తిగాను, 24 మళ్ళీ తర్వాత 24/1/2022 సప్తమున రజితమూర్తిగాను, అలానే శని వచ్చేటప్పటికల్లా ద్వితీయమున రజతమూర్తిగాను, రాహుకేతువులు వచ్చేటప్పటికల్లా డిసెంబర్ 7 వరకు లోహమూర్తులు, తర్వాత రజితమూర్తులుగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎలాంటి విషయాలు జరగబోతున్నాయంటే, దారాపుత్ర విరోధచ్చ స్వజనే కుల అస్తధ చోరాగ్ని నుపభీతిచ్చ షష్టమే గురువు అన్నారు. అంటే గురువు 6వ స్థానంలో ఉండటంలో పాప ఫలితాలు, భార్యాభర్తల మధ్యలో విరోధ భావాలు, అలసత్వము, కుటుంబ కళాప్రదాలు జరిగే అవకాశాలు ఉండటం, చోర భయము, రాజదండన, ఉద్యోగం యందు అభివృద్ధి లేక రుణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు 6వ స్థానంలో ఉంటే, 6వ స్థానం ఎప్పుడు ఉంటుంది? జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు జాగ్రత్త ఉండాలంటాడు.
మిగతా కాలం అంతా బాగుంటుంది అని శాస్త్రం చెప్పబడింది. పోలీసుల కేసుల వల్ల ఇబ్బందులు, పై అధికారుల వల్ల ఇబ్బందులు తలపెట్టే అవకాశాలు, ఏ పని కూడా సకాలంలో పూర్తి కాకపోవటం, అధికారుల యొక్క ఆగ్రహం, ఉద్యోగం నందు అధిక ఒత్తిడి, తోటి వారి సహాయం లేకపోవటము, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి పరీక్షాకాలం అని చెప్పుకోవచ్చు, వ్యాపారులకి వ్యాపారం సరిగా నడకపోవటము, నష్టం జరిగే అవకాశాలు, లాభాలు తగ్గే అవకాశాలు, కొంత జాగ్రత్తగా ఉండాలి వ్యాపార పరంగా అంటాడు. కిరాణా, ఫ్యాన్సీ, మెడికల్ వ్యాపారం కొంత వ్యాపార పరంగా బాగున్నా, కలప, ఇనుము, సిమెంటు, ఇసుక, రియల్ ఎస్టేట్ వర్తకులకు సామాన్య లాభాలు, నూనె, నెయ్యి, చెరుకు, బెల్లం, పండ్ల, కూరగాయల వారికి అనుకూలంగా మందకొడిగా సాగే అవకాశాలు, మెడికల్, ఎరువులు, రసాయనములు, విత్తనములు, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, రవాణా వ్యాపారులకు సామాన్యమైన లాభాలు, ఏ వ్యాపారంలో అయినా సంవత్సరం వరకు వ్యాపారాలు మందకొడిగా సాగటం, పోటీతత్వం, అలానే స్వతంత్ర వృత్తుల వారికి, డాక్టర్లకి, లాయర్లకి, వీళ్ళందరూ పురోహితులకి, రైతులకి, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి, కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు జరగకుండా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా మీకు ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా మీకు జూన్ 2 దగ్గర నుంచి జూన్ 2 వరకు బాగుంటుంది. జూన్ 2 తర్వాత బాగుంటుంది. అక్టోబర్ 31 వరకు బాగుంటుంది. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి బాగుంటుంది. వివాహ శుభ కార్యక్రమాలు అన్ని కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు పాటించి ముందుకెళ్ళండి, మీ మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా మనం కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా జీవితంలో ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్కి ట్రాన్సిట్ సిస్టానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళు అనేది బర్త్ చార్ట్. ఆ వేళ్ల పైన కాండం ఉంటుంది. కాండంకి బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆ ఆకులు ఎలా ఉంటాయంటే అండి, రైన్ సీజన్లో రావటం, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అవే గోచారం అంటారు. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. సహజంగా రాహుకేతులు 18 నెలల పాటు, శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలము, రవి, బుధ, శుక్రుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. కుజుడు 45 రోజులు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఈ గోచారానికి బర్త్ చార్ట్కి చాలా తేడా ఉంది. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రం సపోర్ట్ ఉంటుంది. బర్త్ చార్ట్ని 80% ఉంటుంది. ఎందుకంటే 80% అనే రిజల్ట్స్ ఇచ్చేది ఏంటంటే బర్త్ చార్ట్ చూసుకోవాలి. గోచారం ఎందుకు చూడాలంటే ఏ నిమిషంలో అయినా, ఏ సెకండ్లో అయినా అదృష్టం కలిసి రావడానికి గోచారం. ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటే గోచారం. అంటే వితిన్ సెకండ్లో మనకు అభివృద్ధి కలిగేదే గోచారం. అయితే ముఖ్యంగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది జీవితంలో కూడా. ఆ ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు, నాయకంటి గారు ఏం ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, 50 ఏళ్ళకి ఏ పెళ్లి చేయాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అయితే ఏంటంటే 55 ఏళ్ళు రాగానే అన్ని లైఫ్లో కంప్లీట్ చేయాలి నిజం చెప్పాలంటే. ఇంకా కొంతమంది అనుకుంటున్నారు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు ఇంకా 30 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు. 55 ఏళ్ళు దాటంగానే, 55, 60 దాటంగానే మనిషికి బోనస్ మార్కులే పెరగటం ఉండటం బోనస్సే. అది గుర్తుపెట్టుకోండి. తొందరగా మనం అన్ని పనులు చేసుకోవాలి. పిల్లల యొక్క పెళ్లిళ్ళు కూడా లేట్ చేసుకోకూడదండి. 42కి 43కి చేస్తున్నారు, ఇంకా టైం ఉందని అంటున్నారు కొంతమంది. 60 ఏళ్ళకి ఏం పని చేయాలి గురువు గారండి అని చెప్పేవాడు కూడా నా దగ్గర ఉన్నారు. ఇలా కాదు, జీవితంలో ఎప్పుడు కూడా మైండ్ మెచ్యూరిటీ వాల్యూస్ ఉంటుంది. ఎంత చదువుకున్నా కూడా బ్రెయిన్లో 2 విషయాలు ఉంటాయి, 2 తీగలు లాంటివి ఉంటాయి, 2 లైన్స్ అంటారు. ఐఐటీలో ఎంటెక్ చేసిన, ఎంబీబీఎస్, ఎంఎస్ చేసిన ప్రాపంచిక జ్ఞానం తెలియదు కొంతమందికి. ప్రాపంచిక జ్ఞానం అంటే ఏంటంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనలో లోపాలను మనం సవరణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చెప్పేటప్పుడు కూడా నెగిటివ్ చెప్పకూడదు అని అనుకుంటారు వీళ్ళు. నెగిటివ్ చెబితేనే మనకు కరెక్ట్ అని అర్థం. నెగిటివ్ చెప్తే, ఉన్న విషయాన్ని చెబితే మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఒక డాక్టర్ని మనం అప్రోచ్ అవుతాం, ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతాం. ఒక డాక్టర్ని అప్రోచ్ అయిన తర్వాత అతను షుగర్ ఉంది అని చెబితే జాగ్రత్తగా దాన్ని ప్రికాషన్ తీసుకున్న టాబ్లెట్ వాడతాం. అంటే నెగిటివ్ అంటే ఎప్పుడు కూడా నిజాన్ని తెలుసుకోవడం చాలా మంచిది. నిజాన్ని తెలుసుకోలేదనుకోండి, జ్యోతిష్యుల దగ్గరికి అవసరం లేదు. పక్కన వాళ్ళతో కూడా అయ్యా కాసేపు మనం పొగడండి అంటే పొగుడుతాడు. జ్యోతిష్యులకి ఎందుకు అప్రోచ్ కావాలి? నిజాన్ని తెలుసుకుంటేనే ఆస్ట్రాలజర్ దగ్గరికి రావాలి.
నిజం వద్దు, నేను తెలుసుకోలేను అంటే వదిలేయాలి. ఎందుకంటే నెగిటివ్ని తెలుసుకోండి. జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే చెడ్డ విషయం తెలుసుకోవాలి, మంచి విషయం తెలుసుకోవాలి. చెడ్డ విషయం తెలుసుకుని దాన్ని మార్పు చేసే రెమెడీస్, కొన్ని పరిహారాలు వచ్చాడున్నాయి ఈ దేశంలో. రోగంగా నెమ్మటి రోగం వస్తుంది కానీ భయపడి డాక్టర్ దగ్గర వెళ్లకుండా ఉంటావా? మరికొంతమంది ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఇంకో విషయాన్ని చాలా గమనించా. పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేకపోవటం, అలానే మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టమంటే కట్టలేకపోవటం, అలానే వేరే 50,000 రూపాయలు, ₹1,00,000 పెట్టి సెల్ ఫోన్ కొంటాడు, వాడు డబ్బులు ఖర్చు పెడతాడు. ఇన్ని రకాలు చేస్తుంటారు మనుషులు. ఒకవేళ పిసినార్తనం ఏమన్నా ఆనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాస్ లాగా పిసినార్తనం ఉంది, అలా లేదు. వేరే వాటిలో ఖర్చు పెట్టి లగ్జరీకి వాటిలో ఖర్చు పెడుతుంటారు. నేను చాలా మంది చూసిన ఆడపిల్లల పెళ్లిళ్ళకి చాలా లేట్ చేసి మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు అడిగారని, హోమాలకి డబ్బులు అడిగారని, జాతకానికి డబ్బులు అడిగారని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరికీ ఎవరికి కూడా కావలసిన పనికి ఇవ్వకుండా ఆటోమేటిక్గా 50,000 ₹1,00,000 సెల్ ఫోన్ కొంటారు, వృధాగా ప్రయాణాలు చేస్తారు, వృధాగా తిరుగుతుంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా మరికొంతమంది వ్యక్తులను మేము చూసాం. మరికొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే, అన్ని క్షేత్రాలకు వెళ్ళొస్తుంటారు, అన్ని క్షేత్రాలు అభిషేకం చేసుకుంటుంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేట మేము నమ్మమంటారు. అంటే వాళ్ళకి ఏమిటి అని అంటే, దేవాలయాల్లో చేసే అభిషేకాలు కానీ, ప్రత్యేకంగా సిద్ధాంతులు చేసే అభిషేకాలకు కానీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. చేసే చివరికి భగవంతుడికే. కొంతమంది జాతకాలు నమ్మమని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, శ్రీశైలంకి వెళ్తారు. ఆ జాతకాల్లో ఉండేది ఏంటి? గ్రహాలు, భగవంతుడే. ఆ జాతకాల ద్వారా పూజలు చేసి రెమెడీ చేసేది శివుడు, అభిషేకాలు, నవగ్రహ పూజలు, హోమాలే. సేమ్ అవే ప్రాసెస్సే. టెక్నిక్ గా చాలా తెలివిగా చెబుతారు జనాలు. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోండి. దీనివల్ల టెక్నికల్ గా అసత్యంలోకి వెళ్ళారనుకో ఎవ్వడూ మోసపోయేది కాదు. మనం మోసం చేసుకున్నట్టే జీవితాన్ని. మనం అసత్య ధోరణిలో ఉన్నట్టే. నిజాన్ని గ్రహించడం నేర్చుకోండి. బ్రెయిన్ వాల్యూస్, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ ఎంత చదువుకున్నా కూడా తక్కువ ఉంటాయి మనిషికి. దాన్ని పెంపొందించుకుంటేనే మనం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్ గా 55 ఏళ్ళు కాగానే అన్ని పిల్లలకు సెట్ చేయాలి. మనం రెడీగా ఉండాలి. హాయిగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశాన్ని ఇచ్చుకోవాలి మనం. అప్పుడే మనం డెవలప్మెంట్ అవుతాం. నా వెబ్సైట్ www.nayakanti.com కానీ nayakanti.in కానీ చూడండి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, స్వప్న శాస్త్రము, సర్వదేవతా గోత్ర ప్రజలు పార్ట్ 1, పార్ట్ 2, అలానే పుత్ర గణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, బృహత్ పరిహార సింధు, అలానే దశమహావిద్యలకు నవగ్రహ స్తోత్ర పారణాలు, అలానే దేవాలయం ప్రతిష్టకు సంబంధించిన గ్రంథాలు, ఇలాంటివన్నీ కూడా నేను రాశాను. క్లియర్గా చూడండి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. అబద్ధం తెలుసుకునే వాళ్ళు ఎందుకు పాపం జ్యోతిష్యం సంప్రదించటం? నిజాన్ని తెలుసుకోవాలి. ఈ గురువు గారి దగ్గర నేను బాగుపడాలి, నా లైఫ్ అనేది బాగుండాలి, నేను ఖచ్చితంగా 100% బాగుండాలంటే ఫ్రీ వీల్ అంటారు, మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించండి. వాస్తవంగా ఏమిటంటే, ఒక ఉద్యోగం అధికంగా ఆర్థిక పరంగా ఆదాయం లేకపోతే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవటం, విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాలనం చేయటం, విద్యలో ఆటంకాలుంటే, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో పురుషులు వచ్చేటప్పటికల్లా కన్యాపాస్పద రుద్రాభిషేకం, అమ్మాయిలు వరపాస్పద రుద్రాభిషేకం, అఘోర గౌరీపాస్పద రుద్రాభిషేకం, అలానే శత్రువుల యొక్క దోషం పోవటానికి అంగారకుడి యొక్క ప్రార్థన చేయాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనభూతేయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా మరికొన్ని ఇబ్బందులు కూడా కలిగే వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. మానసికంగా ప్రశాంతతగా ఉండటానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. భయాందోళన కలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన చేయాలి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. ఎంతకీ రాశి ఫలాలు అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ ఏంటంటే లగ్నం నుంచి డివిజనబుల్ చార్ట్స్ ని క్యాలిక్యులేషన్ చేస్తారు. చాలా మంది కూడా అనుకుంటారు నిమిషంలో జాతకం చెప్పడం అని. ఒక రాశిని, ఒక రాశి చక్రాన్ని అనాలిసిస్ చేయాలి. ఒక వివాహం కావటానికి
రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేయాలి. అలానే ఉద్యోగపరంగా వృత్తిపరంగా చూడాలంటే రాశిచక్రము, దశమాంశము, భావచక్రము, దశ, అలానే దశ అంతర్దశలను చూడాలి. సంతానం కలగలేదంటే రాశిచక్రము, సప్తమాంశము, అలానే సప్తమాంశం తర్వాత భావచక్రము, దశలు అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. అంటే D16 చార్ట్స్ అంటే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. డివిజనబుల్ చార్ట్స్ అంటే ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో తెలియకపోతే స్కానింగ్ తీయమంటారు. స్కానింగ్ లో కూడా కరెక్ట్ రాకపోతే MRI స్కాన్, సిటీ స్కాన్ చేయమంటారు. అవే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. ఎంబటే ఏదో రకంగా ఒక నిమిషంలో చెప్పటం కాదు. ఇంకా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేస్తే జాతకాన్ని చూడటానికి ఇంకా టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా గమనించండి. ఏజ్ అనేది లేదు మనిషికి. ఆ ఏజ్లోనే జీవితంలో సర్దుబాటు చేసుకోండి. ఉదయం పూట మనం సూర్యుడిని ఉదయించే కాలం చూస్తే అమ్మయ్య ఈరోజు మనం బతికున్నాం, ఈరోజు హ్యాపీగా ఉన్నాం, సూర్యుడిని చూసాం అనే లెక్కలో ఉన్న వాతావరణాన్ని నిజంగా జీవితంలో సీరియస్గా ఆలోచన చేయటం నేర్చుకోండి. లైఫ్లో ప్రతి ఒక్క మనిషి సీరియస్గా ఆలోచన చేయాలి. నెగ్లెక్ట్ లేదు జీవితం. పిల్లల యొక్క వివాహాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఈ కాలంలో వెంటాడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక సమస్య ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెళ్లి సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిపూర్ణంగా ఇష్టపడితేనే ఈ మ్యారేజ్లకు వెళ్ళాలి. ఎంత అధికంగా ఖర్చు పెట్టామనేది ఫంక్షన్ హాల్కి కాదు. ఎంత మంచి ముహూర్తంలో చేసాం, ఎంత మంచి జాతకాలు చూపించుకున్నాం. కుశదోషమా, శుక్రదోషమా, రకరకాల దోషాలు ఉంటాయి జాతకంలో. కాలసర్ప దోషం ఉంటుంది, సర్పదోషం ఉంటుంది, పెళ్లికి ఆలస్యం కావటానికి పునర్భవ దోషం ఉంటుంది. 2, 7, 8, 12 స్థానాలు చూడాలి. 6, 8, 12 స్థానాలు శుక్రదోషం చూడాలి. కుశదోషం ఉందా లేదా చూడాలి. శని చంద్రుల యొక్క కలయిక ఉందా, అది ఎలాంటి దోషాలు ఉన్నాయి, దోషాలు లేవా జాతకంలో అని పరిపూర్ణంగా గురువు గారిని అడిగి తెలుసుకోవాలి. నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. నిజంగా తెలుసుకునే వాళ్ళు మాత్రమే దయచేసి మీరు ఫోన్ చేయండి. సీరియస్గా జీవితం బాగుపడాలి నాయకంటి గారి ద్వారా ఖచ్చితంగా 100% బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఏదో చెప్పించుకున్నామంటే చెప్పించుకున్నాం, నా వల్ల సేవ్ కావాలి, నా వల్ల బాగుపడాలి. ఆ మనిషి బాగుపడితేనే మంచిది, బాగులేకపోతే నాకెందుకు ఫోన్ చేయటం? 10 మందిని సంఘంలో నేను బాగు చేస్తేనే మంచిది. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోండి. మీకు ఖచ్చితంగా, ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి మా ఫాదర్ కూడా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. ఆయన కూడా ఇంటర్నేషనల్ మెంబర్గా పనిచేశారు. కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ బ్రహ్మశ్రీ దైవజ్ఞ. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. బాగా మీరు ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర జాతకం చెప్పించుకునే వాళ్ళ కొన్ని పేజీలు వాట్సాప్లో పెడతాను. నేను చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా వాయిస్ రికార్డింగ్ చేసుకోండి. రిపీట్గా వినొచ్చు మీరు ఏ దోషం ఉంది ఏమిటి అనేది. ఎందుకంటే నేను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో నాది MSc, PhD, MA ఆస్ట్రాలజీ, MA ఇంగ్లీష్ లిటరేచర్, MA తెలుగు, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. క్లియర్గా మీరు ఓపెన్గా మీరు తెలుసుకుంటే అయ్యో నా వల్ల 10 మంది మీరు బాగుపడతారనే ఉద్దేశం, నాకు సంతృప్తి అనేది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు, కరెక్ట్ పర్సన్స్ మాత్రమే నాకు ఫోన్ చేయండి. జీవితం బాగుపడుతుంది అనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.